హాయ్ అండి, చెన్నూరు చేతి వంటకి స్వాగతం. ఈరోజు నేను మీకు నిమ్మకాయ పచ్చడి చేసి చూపిస్తాను. ఎందుకంటే నిమ్మకాయ పచ్చడి ఉండాలండి ప్రతి ఇంట్లోని. సి విటమిన్ ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది అంటున్నారు. పెరుగన్నంలో నిమ్మకాయ పచ్చడి వేసుకుని తింటే చాలా అమోఘంగా ఉంటుందండి. ఇది మనం కొద్దిగా సింపుల్గా ఒక 1 మంత్కి అలా వచ్చేలా పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు నిమ్మకాయలు సంవత్సరం అంతా దొరుకుతూనే ఉంటాయి. ఇప్పుడు అనుకోండి కొంచెం రేటు కూడా తక్కువ ఉంది నిమ్మకాయలు. ఇదిగోండి, నేను ఒక 30 నిమ్మకాయలు తీసుకున్నాను. 30 నిమ్మకాయల్లోని ఒక 15 కాయలు రసం తీసుకోవాలి. సగమేమో మనం బద్దలు కోసుకోవాలి, సగమేమో రసం పిండుకోవటానికి ఇలా మెత్తగా జ్యూస్ ఉన్న కాయలు తీసుకుని ఇలా చెక్కలు కోసుకొని పెట్టుకుందాం. సగం అండి, మనం ఒక 20 కాయలు పెట్టుకున్నాం అనుకోండి, 10 కాయలు జ్యూస్ వేస్తేనే మనకి బాగుంటుంది. చాలా బాగుంటుందండి నిమ్మకాయ పచ్చడి. హెల్త్ కూడా చాలా మంచిది కనుక మనం తప్పనిసరిగా మన ఇంట్లో ప్రతి ఇంట్లో నిమ్మకాయ పచ్చడి ఉండటం అనేది ఆరోగ్యానికి మంచిది. అన్ని పచ్చళ్ళ కన్నా నిమ్మకాయ చాలా మంచిదండి. ఇలా మెత్తగా ఇలా ఇలా పట్టుకుంటే మనకి మెత్తగా ఉంటాయి కదండి కాయలు, జ్యూస్ ఉన్నట్టు తెలుస్తుంది. నిమ్మ రసం ఎక్కువ రసం రావడానికి ఇవ్వండి 15 కాయలు ఇవి కోసి పెట్టుకుందామండి. ఇప్పుడు కాయని మనం ఇలా అడ్డం కోసాం కదండి ఇలాగా. ఇంకా ఇప్పుడు నిలువు కోసుకుందాం. ఈ కాయలు 15 కాయలు అలాగా అడ్డం కోసాం. ఇప్పుడు ఇదిగోనండి ఇలా కోస్తే ఇవి కొంచెం పెద్ద బద్దలు అవుతాయి. మనం ఎక్కువ పచ్చడి పెట్టుకున్నాం అనుకోండి, ఇన్న బద్దలు వేసుకోవచ్చు. ఈ ఎండబెట్టి పచ్చడి చేసుకుంటే ఇది అవుతుంది. మనం ఎండబెట్టకపోయినా పర్వాలేదండి, మనకి ఒక నెల 2 నెలల వరకు ఉంటుంది పచ్చడి. ఇదిగోనండి ఇలా సన్నగా కోసుకుంటే అవసరం అయితే 2 వేసి తినచ్చు. ఇలాగా ఇదిగోనండి ఇలా సన్నగా కోసుకుని అన్ని కాయలు అలాగే ఇలా నిలువే కోసుకోవాలి. ఇవి ఒక ప్లేట్ పెట్టుకుని కోసుకుంటే జ్యూసు అందులోనే పడుతుందండి ఏమైనా కారితే. ఇదిగోనండి ఇవన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ లేకపోతే గాజు చేస అయినా పర్వాలేదు, జాడి అయినా పర్లేదు. ఇది 3 రోజులు మనకి ఈ ఉప్పులో ఊరాలు కనుక ఒక డబ్బాలో పెట్టుకుందాం. పెట్టుకుని ఇందులో ఒక టీ స్పూన్ పసుపు వేద్దామండి. పసుపు వేసి ఇప్పుడు ఇందులోనే ఒక టీ గ్లాసు ఉప్పు, కళ్ళుప్పు ఇదిగోనండి. ఇంకా కొంచెం పడుతుంది. ఒక 1 గ్లాసు ఉప్పు వేసాను. ఉప్పు వేసి ఇట్లా ఇలా కలిపేసి శుభ్రంగా కలిపేసి అలా ఉంచి ఇప్పుడు ఈ చెక్కలు ఉన్నాయి కదండి, ఈ నిమ్మ చెక్కలు రసం పిండాలి ఇందులో మొత్తం ఈ చెక్కలన్నీ రసం జ్యూస్ తీసేయాలి. ఇలాగా మనకు ఉప్పు సరిపోలేదు అనిపిస్తే ఇంకొక కాస్త వేయచ్చు. ఇవన్నీ మొత్తం అన్నీ రసం చెక్కలన్నీ ఇలా శుభ్రంగా రసం అంతా ఇలాగ మొత్తం శుభ్రంగా రసం మొత్తం జ్యూస్ అంతా ఇలా పిండేయాలి. అన్ని చెక్కలు పిండేద్దామండి ఇందులో. ఇదిగోనండి ఇలాగ రసం పిండేసి ఈ రసంలో మనం ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసాం. వేసి ఇదిగోనండి ఇలా పెట్టేసి డబ్బాకి అస్సలు చెమ్మ ఉండకూడదండి. డబ్బా కూడా కడిగి శుభ్రంగా ఎండలో ఆరబెట్టుకుని తీసిన డబ్బా. అసలు చెమ్మ అనేది తగలకూడదు, తడి చేయి కూడా పెట్టకూడదు, పచ్చడి నిలవ ఉండదు. మనం దీన్ని మూత పెట్టేసి ఇది ఒక పక్కన చక్కగా గట్టిగా మూత పెట్టేసాను. ఒక పక్కన పెట్టి మీకు 3వ రోజున మనం ఎండబెట్టుకోవాలి అనుకుంటే ఒక 2 రోజులు ఎండ ఉందనుకోండి ఎండబెట్టుకోవచ్చు. ఇంకా ఎక్కువ నిల్వ ఉంటుంది, సంవత్సరం అంతా ఉంటుంది. లేదు ఒక 2-3 నెలల్లో మనం అయిపోతుంది, ఎంతో లేదు కదా, ఎక్కువ నిల్వ పచ్చడి అనుకోండి ఎండబెట్టుకోవాలి. దీన్ని ఎండబెట్టక్కర్లా. మీకు 3వ రోజున కారం కలిపి మీకు చూపిస్తాను పచ్చడి. ఇదిగోనండి 3 రోజులు అయిపోయింది. నిమ్మకాయ పచ్చడి చూద్దాం. నేను 1 రోజు కలిపి ఉంచాను. ఒకసారి ఇలాగ ఊరడం కోసం ఇలా కలిపాను.
ఇవ్వనండి చక్కగా మగ్గింది. ఇప్పుడు ఇందులో మనం కారం అది కలుపుదాం. దీనికి ఎటువంటి ఆయిల్ ఉండదండి, ఆయిల్ వేసుకోక్కర్లేదు అసలు. మీకు ఇలా కనిపిస్తే గింజలు తీసేసుకోండి. ఉన్నా ఏమో పర్వాలేదండి, గింజలు ఉన్నా. ఇదిగోనండి ఇందులో మనం ఇప్పుడు ఉప్పు చూసుకున్నాం, ఉప్పు వేసాం కదా మొన్న, కొంచెం సాల్ట్ సరి చూసుకున్నారనుకోండి సరిపోయిందండి. వేసిన సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నేను ఒక ఇంత గ్లాస్ తీసుకుని దీంట్లో కారం పోస్తున్నాను ఇందులో. ఇది పచ్చడి కారం అండి, పచ్చికారం. ఇంకొక హాఫ్ గ్లాస్ కారం వరకు పడుతుందండి ఇందులో. ఇప్పుడు సరిపోతుంది కారం ఇందులోకి. ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా కారం. చక్కగా మనం నిమ్మరసం వేసాం కదా, సగం కాయలు నిమ్మరసం వేసిన బట్టి దీనికి ఇలాగ జ్యూస్లా ఉంది. అదే ఉత్తి కాయలే పెట్టామనుకోండి అసలు పులుసు ఊరదు. ఇలా పులుసు ఉంటే అన్నంలో కలుపుకోవటానికి అది మనకు బాగుంటుంది. అది ఇందులో కంటే ఇవ్వనండి ఇంగువ. నేను ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువ కొంచెం వేయించి పెట్టుకున్నాను, గిన్నెలో వేగించి ఇందులో కలిపేస్తున్నాను. నిమ్మకాయ పచ్చడికి ఇంగువ చాలా టేస్ట్ అండి ఇది. మీరు ఒకవేళ కారం ఎక్కువ తినాలనుకుంటే ఇంకా కొంచెం కారం కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇది పులుపు కనుక కారం పట్టచ్చు. ఇప్పుడు మనం చూసుకోవచ్చండి ఇందులో కారం సరిపోయిందేమో, మనం టేస్ట్ చూసుకుని నాకైతే సరిపోయిందండి. ఇవ్వండి ఇలా పెట్టేసుకుని ఇవాళంతా ఇలా ఉంచేసుకుంటే మీకు కారం అదంతా ముక్కలకి బాగా పట్టుకుని బాగుంటుందండి. ఇంకా రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్గా చేసుకోవచ్చండి ఇది. మనకు నిమ్మకాయలు ఉన్నాయనుకోండి ఇలా కోసి పెట్టేసుకుని 3వ రోజున ఇలా కలిపేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ పచ్చడి పెట్టుకుంటే మాత్రం ఈ ముక్కలన్నీ ఇలా పిండి ఎండలో పెట్టుకోవాలండి. ఒక 2 రోజులు రసము వేరేగా డబ్బాలో ఉంచి ముక్కలు కూడా ఎండలో పెట్టుకోవాలి. అది కూడా మీకు చూపిస్తాను. అది సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. ఇది అనుకోండి కొంచెమే కదా అయిపోతుంది. ఇది కొనండి పచ్చడి, గుమగుమలాడే పచ్చడి, నిమ్మకాయ పచ్చడి. నిమ్మకాయ పచ్చడి చూశారు కనుక మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.